పులస గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. సముద్రంలో పుట్టి ఏటికి ఎదురీది పుస్తలైన అమ్మి తినండి అని ఊరిస్తూ ఉంటుంది. మత్స్యకారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ స్థాయిలో క్రేజ్ ఉన్న పులస చేప గమనం ఎటువైపు, గమ్యస్థానం ఎక్కడా? ది క్వీన్ ఆఫ్ ఫిష్ పై తాజా అధ్యయనంలో ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. గోదావరి ఎరుపెక్కితే పులస చేప పోటు మీదకొస్తుంది. వరద నీటికి ఎదురీది ప్రయాణం మొదలు పెడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, కిలోమీటర్ల మేర జర్నీ చేసి ధవళేశ్వరం దిగువన మత్స్యకారుల వలలకు చిక్కుతుంది. ఈ ప్రయాణంలో పులస శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా ఇది మంచి పౌష్టిక ఆహారం. ఈ చేపలో లవణ శాతం అసలే ఉండదు. సీజన్ ఫిష్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే పులస కోసం జనం ఎగబడుతూ ఉంటారు. ఒకప్పుడు పులస పులుసు అధికారులకు లంచంగా వెళ్లేదంటారు. దీన్ని బట్టి ఈ చేప సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. పులస చేప పుట్టుక ప్రయాణం ఎంత ఆసక్తికరమో అదే స్థాయిలో శాస్త్రవేత్తలు దాని పుట్టుక జర్నీపై అధ్యయనం చేస్తున్నారు. సముద్రంలో పుట్టిన ఈ క్వీన్ ఆఫ్ ది ఫిష్ సంచారం ఒడిషా నుంచి ఇండోనేషియా వరకు కనిపిస్తుంది. గోదావరి, గంగానది ముఖద్వారాల ద్వారా మంచినీటిలో ప్రవేశించి తర్వాత అక్కడ తన రంగు, రుచి, పోషకాలను పూర్తిగా మార్చుకుంటుంది. ఇక్కడే అంతుబట్టని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సముద్రం నుంచి నదిలోకి వలస వచ్చాక తిరిగి అది సముద్రంలోకి వెళుతుందా, లేక నదిలోనే ఉండిపోతుందా? ట్యాగింగ్ చేసి ట్రాకింగ్ చేస్తే మైగ్రేషన్ డైనమిక్స్ అర్థమవుతాయా? ఇలస పూర్తిగా సముద్రపు చేప, కానీ గోదావరిలోకి వచ్చేసరికి దాని రూపం, రుచి కూడా మారిపోతుంది. పోషకాల మార్పులపై సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ ప్రత్యేక అధ్యయనం చేసింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, వియత్నాం, ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో హిల్సా చేపలు లభిస్తాయి. బంగ్లాదేశ్ పద్మానది, ఇరాక్లో యూఫ్రటీస్, మయన్మార్ ఇరావడి, పాకిస్తాన్ సింధు నది, భారత్ గంగానది, గోదావరి జలాల్లోకి ఇవి వలస వచ్చి పులసలుగా రూపాంతరం చెందుతాయి. ఈ క్రమంలో చేప కొవ్వు శాతంలో తేడాలొస్తాయి. దీని మీదే ప్రధానంగా స్టడీ చేస్తున్నామని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మేము తీసుకున్న అధ్యయనం ఏంటంటే పోషక విలువలు ఇలసకి ఎలాగున్నాయి, పులసకి ఎలాగున్నాయనే దాని మీదే మేము కేంద్రీకరించాం మా అధ్యయనం అంతాను. అయితే ఈ అధ్యయనంలో మనం చూసుకునేది ఏంటంటే సముద్రంలో ఉండే ఇలసలు అట్లా కొవ్వు శాతం ఎక్కువగా ఉంది. కాకపోతే ఆ కొవ్వులోనూ వేరియేషన్ చూసుకుంటే దాంట్లో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి తక్కువ ఉన్నాయి. అదే పులస విషయానికి వస్తే కొవ్వు శాతం తగ్గింది, కానీ కొవ్వు రూపాంతరం చెందింది. ముఖ్యంగా ఇలస నుంచి పులసగా మారే మార్గంలో వాటి ప్రయాణానికి అవరోధాలు లేకుండా చూడడం ఎంతో అవసరం. వీటిని పట్టుకోవడంలో ఒక నియమం అనేది లేదు. నదిలోకి వచ్చిన వాటిని వచ్చినట్లుగా పట్టేస్తూ ఉంటే పునరుత్పత్తి దెబ్బతింటుంది. ఈ క్రమంలో పులసలు గోదావరిలోనే ఉండిపోతున్నాయా, లేక పునరుత్పత్తి తర్వాత పిల్ల చేపలతో కలిసి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతున్నాయా అనేది పరిశోధనల తర్వాత మాత్రమే తెలుసుకోవడం సాధ్యమవుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.